ప్రియమైన దేవుని పిల్లారా, రక్షణ మరియు బాప్తిస్మానికి సంబంధించినటువంటి ఒక వర్గం వారు చేస్తున్నటువంటి ఆరోపణల మీద వివరణను మనం పరిశీలిస్తున్నాం. క్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుంటేనే చెల్లుబాటు అవుతుంది, మిగిలిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకుంటే చెల్లుబాటు కాదు అంటూ బైబిల్లోని కొన్ని రిఫరెన్స్లను చూపించి ఒక కొత్త వివాదాన్ని, కొత్తదంటే కొత్తదేం కాదండి, మరి ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు. నేను ఈ సంగతిని తెలుసుకుని ఇంచుమించు 10 సంవత్సరాలు అయింది. అంతకు ముందు ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు. ఒక దైవ సమ్మతం కాని భావజాలాన్ని క్రైస్తవ్యంలోనికి ప్రవేశపెట్టడాన్ని వారి మాటల్లోనే నిన్ను మనం విన్నాం. క్రీస్తు నామమున మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలని, అది మాత్రమే చెల్లుబాటు అవుతుందని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో బాప్తిస్మం ఇవ్వటం అనేది తగదు అని వాళ్ళు చెప్తున్నారు. మీరు చూశారు ఆ పాంప్లెట్ అంతటినీ కూడా, రెండింటినీ నేను మీకు చదివి వినిపించాను. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిస్మం తీసుకున్నాను. అదే ఉచ్చారణతో క్రీస్తు చెప్పినట్టుగా నేను ఎంతో మందికి కువైట్ దేశంలో బాప్తిస్మాలు ఇచ్చాను. ఇంచుమించు 300 మందికి పైగానే ఉండొచ్చు. ఇప్పుడు నేను చేసింది ఇదంతా తప్ప? తీసుకున్న వాళ్ళు తప్పు బాప్తిస్మం తీసుకున్నారా? ఇలా ముగ్గురి నామంలో తీసుకోవడం దేవుని దగ్గరకు చేరుకోవడానికి ఆటంకంగా పరిణమిస్తుందా? ఈ వాదన సహేతుకమైనదేనా? వారు చేస్తున్నటువంటి ఈ వాదన వాక్యానుసారమైనదేనా కాదా అనే సంగతిని మనం గత 2 రోజులుగా పరిశీలిస్తున్నాం. దేవుని పిల్లలారా, చాలా పెద్ద పాఠం ఇది. ఎన్నో కోణాలలో వివరణను ఆలోచిస్తే తప్ప సత్యం అనేది బయటపడదు. ఎందుకంటే సత్యం ఎప్పుడూ లోతుగా ఉంటుంది. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. సత్యం ఎప్పుడూ పైన ఉండదు, అంతర్భాగాలలో ఉంటుంది, విలువైనది ఏదైనా సరే. అలాగే దేవుడు వ్రాయించినటువంటి వాక్య సారాంశము అనేది వాక్యములో అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది, నిబిడీకృతమై ఉంటుంది. దానిని వెలికి తీస్తే తప్ప సారాంశము మనకు అర్థం కాదు. అందుకే నీ వాక్య సారాంశము సత్యము అనే విషయాన్ని కీర్తన గ్రంథంలో మనం గతంలో పరిశీలించాం. కాబట్టి సారాంశాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్లకుండా కనబడిన అక్షరాల మీదే కనుక నిలిచిపోతే వాక్యానుసారమైన ఎన్నో తప్పిదాలకు అవకాశం ఏర్పడుతుంది. అనగా వాక్యాన్ని అనుసరించినటువంటి ఎన్నో తొట్టుపాట్లు, అనగా వాక్యంలోనే పొరపాట్లు అనేవి దొర్లిపోతూ ఉంటాయి. ఇవి మన భక్తి జీవితానికి చాలా ప్రమాదంగా పరిణమిస్తాయి. తెలుసుకోండి ఈ సంగతిని. మనం పాపం చెయ్యటం మన ఆత్మకు ఎంత చేటు తీసుకొస్తుందో, ఎంత కీడు చేస్తుందో, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుని ఆ ప్రకారమే మనం వెళ్ళిపోవడం, లేదా మంకుపట్టు పట్టడం, ఒకే వచనం మీద లేదా ఒక భావం మీదే నిలిచిపోవడం, అదే సత్యం అనుకోవడం, దానినే అనేకులకు చెప్పి వారిని కూడా అదే మార్గంలోకి తీసుకురావడం అనేది పాపముగానే పరిగణించబడుతుందని దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో తెలియజేశాడు. కాబట్టి వాక్యానికి వ్యతిరేకంగా ఎవరూ ఆలోచించకూడదు. దేవుడు చెప్పిన ఒక విషయాన్ని అనేక వైపుల నుండి ఆలోచించి పరిశీలించి దానిని మనం అనుసరించాలి తప్ప దేవుడు చెప్పిన ఒక సందర్భంలోని ఒక భాగాన్ని మాత్రమే పట్టుకుని మనం నిలబడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నో సంగతులను అనేక చోట్ల బైబిల్లో వ్రాయించి ఉంచాడు. ఒక చోట ఒకే విషయానికి చెందిన ఒక ఉద్దేశం చెప్పబడితే మరొక రచయిత ద్వారా మరొక చోట అదే విషయానికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని దేవుడు వ్రాయించాడు. ఇలా మరొక భక్తుని ద్వారా మరొక గ్రంథంలో ఇది వివరించబడి ఉంటుంది. ఇలా దీని కొరకు ఎక్కడెక్కడ ఏవేమైతే దేవుడు మాట్లాడాడో, రచయితలు ఏ ఏ అభిప్రాయాలను వెలువరించారో అన్న వాటన్నిటినీ మనం ఒక చోటకి చేర్చుకుని ఆలోచిస్తే తప్ప దాని సారాంశం మనకు అర్థం కాదు. చూడండి, వంట చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన వస్తువులన్నీ మనం దగ్గర పెట్టుకుంటాం. ఒక కూర ఉండాలి అంటే వస్తువులన్నీ ఉండాలి, ఆహార పదార్థాలు అన్నీ ఉండాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు,
దినుసులు, వాటిలో వేసే మసాలా దినుసులు కానివ్వండి, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర తదితరములన్నీ ఒక చోట పెట్టుకుని మనం వంట చేస్తాం. ఒక్కొక్క దినుసుది ఒక్కొక్క రుచి, ఒక్కొక్క వాసన మనకు తెలుసు. జీలకర్ర వాసన వేరు, ఆవాల రుచి వేరు, కరివేపాకు వాసన వేరు, దాని రుచి వేరు, కొత్తిమీర వాసన వేరు, దాని రుచి వేరు. చేప కానీ, మాంసం కానీ, కూరగాయలు కానీ, వాటి రుచి వేరు, వాటి వాసనలు వేరు. అయితే వీటన్నిటినీ కలిపి మనం ఒక వంటకాన్ని సిద్ధపరిచిన తర్వాత ఒక కొత్త రుచి వస్తుంది. అదే దాని సారము. ఆ రుచి కొరకే మనం వీటన్నిటినీ కలిపాం. ఎప్పుడు ఏది వేయాలో అప్పుడే అది వేసి వంట జరిగిస్తాం. మనం గిన్నె స్టవ్ మీద పెట్టిన వెంటనే ఉప్పు వేయం కదండి. ఉప్పు వేస్తాము, దానిలో ఉప్పు వేయం, నూనె వేస్తారు కూర వంటకి. అలాగే మొత్తం కూరంతా వండేసిన తర్వాత దింపిన తర్వాత ఉప్పు వేయరు కదా. దానిని ఏ సమయంలో వేయాలో ఆ సమయంలోనే వేస్తారు. ఇలా అనేక రూపాలలో ఉన్నటువంటి, అనేక చోట్ల ఉన్నటువంటి వస్తువులన్నిటినీ మనం ఒక పాత్రలో వేసి ఉడికించిన తర్వాత వచ్చేది దాని సారం ఎలా అన్నది మనకు అర్థమవుతుందో, అలాగే అనేక మంది భక్తుల చేత దేవుడు పలికించిన ఒక విషయాన్ని అంతటినీ కూడా ఒక చోటుకు చేర్చి వీటన్నిటిని చెప్పడం వెనుకున్నటువంటి సారాంశం ఏంటన్నది మనం ఆలోచిస్తే తప్ప సత్యం వెలుపలికి రాదు. ఇది మీరందరూ గ్రహించవలసిన సంగతి. యేసు నామములోనే బాప్తిస్మం తీసుకోవాలి అని మొండిగా వాళ్ళు వాదించడానికి గల కారణం ఏమిటంటే, క్రీస్తు వెళ్లిపోయిన తర్వాత అపోస్తలులు కేవలం యేసు నామములోనే బాప్తిస్మం ఇచ్చారు. అయితే అపోస్తులకు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను ధిక్కరించే అధికారం ఎక్కడిది? ఇది ఫస్ట్ పాయింట్. అధికారం ఎక్కడిది వాళ్ళకు? క్రీస్తు ఆజ్ఞను పెడచెవిన పెట్టే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నామాన్ని పక్కకు పెట్టే ధైర్యం వాళ్ళకి ఎందుకు వచ్చింది? అంత సాహసానికి వాళ్ళు ఎందుకు ఒడిగట్టారు అంటే, ఇది కేవలం మనుషులైన వారి వలన మాత్రమే జరగలేదు అని పరిశుద్ధాత్మ గారు వారితో ఉండి సమయానుకూలంగా వారిచే ఆ పనిని జరిగించాడు అని మనం రూఢిగా తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. లేకపోతే అంత ధైర్యం వాళ్ళకెక్కడ? ఏమంటే మనం ఏదైనా బైబిల్లో రాయబడిన ఒక విషయాన్ని మార్చి చెప్పడానికి అసలు సాహసించం. మనకు చేత కాకపోతే దాని గురించి చేత కాదని, నాకు దీని మీద అవగాహన లేదండి అని చెప్పేస్తాం తప్పించి మనకి తోచింది చెప్పేయడానికి సిద్ధపడం. కారణం ఏంటంటే ఆ మాటలు మన మాటలు కాదు, అవి దేవుడు రాయించిన మాటలు. వాటిని వక్రీకరించడానికి గాని, మనకు తోచినట్టుగా చెప్పడానికి గాని మనకి ఎటువంటి హక్కు లేదు, అధికారం మనకు లేదు. వాక్యోపదేశకులుగా దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారం ఏమిటంటే, దీనిని చదివి దీని సారాంశాన్ని చెప్పగలగాలి. అలా చెబుతున్నప్పుడు దేవుని ఉద్దేశాలకు ఎక్కడ భంగం వాటిల్లడానికి వీల్లేదు. మనమేదో బోధకులు కదా, మనకు నచ్చింది చెబితే ఎదటివాడు కూర్చున్నవాడు గొర్రె కాబట్టి ఏం చెబితే అది వినేస్తాడని అనుకోవడం చాలా చాలా పొరపాటు. మన ముందు కూర్చున్నవాడు పిచ్చివాడు కావచ్చు, వాడికి ఏం తెలియకపోవచ్చు, బైబిల్ పట్టుకున్నవాడు కాకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు మనం ఏం చెబుతున్నామో. దేవుడు కనిపెడుతూ ఉంటాడు మన బోధ ఎలా ఉన్నదో. తాను చెప్పినట్టుగానే తన కుమారుడు చెబుతున్నాడా, వాక్యోపదేశకుడు చెబుతున్నాడా, లేకపోతే తన ఉద్దేశాన్ని ఏమైనా మార్చేశాడా అని దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుని పిల్లలారా, పేతురుకి అంత ధైర్యం లేదండి. క్రీస్తు ఆజ్ఞను ధిక్కరించడానికి పేతురు ఎంతటి వాడు? అసలు తండ్రికి వ్యతిరేకంగా లేదా తండ్రిని పక్కకు పెట్టి మాట్లాడడానికి పేతురుకున్నటువంటి అధికారం ఏమిటి? ఇది పేతురు వలన జరిగినది కాదు, ఆత్మ తీసుకున్న నిర్ణయమే. అనగా పరిశుద్ధాత్మ క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ గారు క్రీస్తుకి, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడి ఆయనకంటూ ఒక సొంత రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాడా? తన సొంత నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నాడా? సంఘంలో కాదు. ఇది ఎలా జరగడానికి వెనుక కారణం ఉన్నది. అది యూదుల మూర్ఖత్వము, యూదులు జరిగించినటువంటి దుర్మార్గము. అది వాళ్ళకు తెలియచెప్పాలి. ఇదే దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము. దానికి అనుగుణంగానే పరిశుద్ధాత్మ గారు నిర్ణయం తీసుకుని సమస్త కార్యములను జరిగిస్తూ వెళ్లారు. అందుకే పేతురు గారు, మీరు యేసు నామమున బాప్తిస్మం పొందండి అనే సంగతిని తెలియజేశాడు. మరొక సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు అక్కడే అపోస్తుల కార్యములోనే 3వ అధ్యాయము మరొక సందర్భం చూడండి. ఎందుకు వీళ్ళు ఇలా చేసుకుంటూ వెళుతున్నారు?
అన్నది మనకు అర్థం కావాలి. ఎందుకు యేసు నామము అనే దానిని వాళ్ళంతా బలీయంగా నాటి సమాజానికి పరిచయం చేశారు, ఇది మనకు అర్థం కావాలి. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు వినండి. విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. అక్షరాల మీద నిలబడిపోవటానికి సిద్ధంగా ఉండకండి. అక్షరాల వెనుకున్నటువంటి దేవుని ఆలోచన మనం గమనించగలగాలి. ఓకే. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. అడుక్కునేవాడిని మెట్ల దగ్గర కూర్చోబెట్టి వెళ్తున్నారు. పేతురు యోహానును దేవాలయంలోకి ప్రవేశించబోనప్పుడు వాడు చూచి, వీళ్ళిద్దరిని చూచి భిక్షం అడగగా పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. ఇలా చూడరా అబ్బాయి అన్నారు. అన్న వెంటనే ఏమైనా ఇస్తారేమో, అడుక్కునేవాడు కదండి, భిక్షగాడు కదా, ఏమైనా భిక్ష వేస్తారేమో అని ఆశగా వాడు చూస్తున్నాడు. చూసేటప్పటికి అంతటి పేతురు, నువ్వు ఆశపడుతున్న వెండి బంగారం ఏమి మా దగ్గర లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడక్కడ మెట్ల దగ్గర కూర్చుని ఉండేవాడు కదా, వీడికి కాళ్ళు లేవు కదా, అనగా కాళ్ళు చచ్చుబడిపోయే నడవలేని స్థితి కదా, పోలియో వచ్చింది కదా వీడికి, మరి వీడేంటి నడుస్తూ గంతులు వేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మండపంలో ఉన్న వారి ఎత్తుకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. ఈ ముగ్గురు ఎక్కడైతే ఉన్నారో దీన్నంతటిని చూసిన వాళ్ళు ఆ భిక్షగాడు గంతులేయడం చూసి, కేకలు వేయడం చూసి అందరూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారంట. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇదేదో మేము చేశామని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అయితే మీరు ఆయనను అప్పగించిరి. సేమ్ ప్రసంగం అండి. పెంతుకొస్తు పండగ దినాన ఏ ప్రసంగం అయితే చేశాడో పేతురు గారు, దానినే పునరావృతం చేస్తున్నాడు. మళ్ళీ మీరు ఆయనను అప్పగించితిరి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియజేస్తున్నాడు పేతురు గారు. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఇందుకు మేము సాక్షులం. మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు జీవాధిపతిని చంపేశారు, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను అంటున్నాడు. చూడండి, ఇదంతా జరగడానికి గల కారణం ఏమిటంటే ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తును ఆయనను పంపునట్లు మీ పాపములను తుడిచి వేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. మారు మనస్సు నుండి తిరుగుడి. 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మీరు మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఏం చెప్పాడు జ్ఞాపకం చేసుకోండి. మోషే ఏం చెప్పాడు? మోషే ఇట్లను,
ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి అనగా క్రీస్తు దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. పెద్ద ప్రసంగం అండి. ఇంతకీ ఏం చెబుతున్నాడు? మీరు ఎవరిని వద్దనుకుంటున్నారో ఆయనే ప్రభువు, ఆయననే రక్షకుడిగా దేవుడు నియమించాడు. మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించుటకు మరియు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు దేవుడు పంపించాడు. ఆలోచించండి. వాళ్లకు క్రీస్తును కనబరుస్తున్నాడు పేతురు గారు. వాళ్లకు తండ్రి గురించి చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే తండ్రి ఎవరో తెలుసు. వాళ్ళు తండ్రిని బాగుగా ఎరిగిన వాళ్ళు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గ్రహించిన వాళ్ళు, తండ్రి అయిన దేవుణ్ణి అనుసరిస్తున్న వాళ్ళు. తండ్రి విలువను వారికి తెలియచెప్పవలసిన అవసరం లేదక్కడ పేతురుకి. ఇకపోతే పరిశుద్ధాత్మ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన వచ్చారు, ఆయన ఇదంతా చేసుకుంటూ వెళతారు. ఇదంతా చెబితే కనబడని పరిశుద్ధాత్మను అర్థం చేసుకునే పరిస్థితుల్లో నాటి సమాజం లేదు. మరి దేవుని వైపు మళ్లించడానికి ఎవరి గురించి చెప్పాలి అక్కడ? వాళ్ళు కళ్ళారా ఎవరినైతే చూశారో, తమ అనాలోచనతో ఎవరినైతే బంధించారో, పట్టించి సిలువ వేయించారో ఆయన గురించి చెబుతూ ఆయన పట్ల ఎంత అక్రమంగా ప్రవర్తించారో వాళ్లకు జ్ఞాపకం చేస్తూ చివరకు మీరు చంపించిన ఆయనే మీకు దిక్కు, ఆయనే మీకు రక్షకుడు అని వాళ్లకు తెలియపరచాలి. ఇదే ప్రణాళికతో అపోస్తులందరూ కదిలి ముందుకు వెళ్లారండి. ఇదే వారి ఆలోచన, ఇదే వారి సువార్త. యూదులకు వారు చెప్పింది ఇదే. మీరు ఆయనను చంపేశారు, మీ కొరకు దేవుడు ఆయనను పంపించాడు, మీరు దాన్ని గమనించలేకపోయారు, నిర్దాక్షిణ్యంగా చంపేసి మీ తల మీదకు మీరు దోషాలు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. మీరు ఆయనను విశ్వసించండి, ఆయన నామమందు బాప్తిస్మం తీసుకోండి, ఆయన శరణు వేడుకోండి, ఆయనను ఆశ్రయించండి. మీరు అప్పుడు మీ పాపములకు పరిహారం జరుగుతుంది అని వాళ్లకు చెప్పడాన్ని పేతురు గారు మనం ఈ అధ్యాయం అంతట్లో గమనిస్తున్నాం. 4వ అధ్యాయం 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. 5,000 మందిని దేవునిలోకి చేర్చగలిగారు ఆ రోజు. ఏ క్రీస్తునైతే వాళ్ళు ద్వేషించారో ఆ క్రీస్తు పట్లే ప్రేమ కలిగేటట్టుగా వాళ్ళు మాట్లాడుతూ, ప్రేమను కలిగిస్తూ ఆ క్రీస్తు నామమునే వారికి బాప్తిస్మాలు ఇవ్వటం ప్రారంభించారు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. ఎందుకు వాళ్ళు అలా చేశారు అనగా క్రీస్తును పక్కన పెట్టారా? కాదు, వాళ్ళు చెబుతున్నదే క్రీస్తు కొరకు. పరిశుద్ధాత్మను పక్కన పెట్టారా? పెట్టలేదు. అసలు వారి చేత ఈ మాటలు పలికిస్తున్నదే పరిశుద్ధాత్మ గారు. మరి కేవలం క్రీస్తు నామమున అనే సమస్తం ఎలా చెబుతున్నారు? వారు కళ్ళారా క్రీస్తును చూశారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి యూదులందరూ, ఆ ప్రజలందరూ. వాళ్లే స్వయంగా ఆయన మరణంలో భాగస్వాములై ఉన్నారు. కాబట్టి వారు క్రీస్తు గురించి చెప్పగానే చాలా త్వరగా తేలికగా విషయాన్ని అర్థం చేసుకోగలరు. అందుకే క్రీస్తు నామమును గురించి ప్రకటిస్తూ, క్రీస్తు నామములో స్వస్థత చేస్తూ, క్రీస్తు నామములోనే బాప్తిస్మాలు ఇచ్చారు. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని ప్రణాళిక, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి ప్రోద్బలముతో. ఎందుకంటే పరిశుద్ధాత్మ గారు ఏది తనంతట తానుగా స్వతంత్రంగా చేసుకుంటూ వెళ్ళడు. క్రీస్తు దగ్గర నుండే సమస్తము గ్రహించి పరిశుద్ధాత్మ గారు కార్యములను నెరవేర్చుకుంటూ వెళతారు. క్రీస్తుకు ఎక్కడి నుంచి వచ్చింది విషయము? క్రీస్తుకి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి సమస్త సమాచారము వచ్చింది. దీన్ని ముయ్యకుండా యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం.
నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. నేను చాలా చెప్పాలనుకుంటున్నాను, కానీ వాటిని భరించగలిగే శక్తి మీకు లేదు, మీరు తట్టుకోలేరు, మీ బుర్ర సరిపోదు. అయితే ఆయన అనగా ఎవరు? ఆయన అనగా ఎవరు? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. నేను కొంత చెబుతున్నాను, మిగిలిన భాగాన్ని ఆయన చెప్పి దాన్ని పూర్తి చేస్తాడు. సర్వసత్యాన్ని అనగా పరిపూర్ణమైన సత్యాన్ని ఆయన మీకు బోధిస్తాడు. ఆయన ఎక్కడి నుంచి బోధిస్తాడు ఇవన్నీ? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిన సమాచారం అంతా? యేసుక్రీస్తు గారు అనుకోండి, తండ్రి చెప్పగా విన్నాడు, తండ్రి చెప్పమన్నవే చెప్పాడు. చూడండి, దీన్ని ముయ్యకుండా 12వ అధ్యాయానికి వెళ్ళండి. 49వ వచనంలో ఏముంటది? మనం చాలాసార్లు చూసాం. ఎలాగనగా, నా అంతటి నేనేం మాట్లాడలేదు, నేనేం అనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నా సొంతంగా నేనేం మాట్లాడలేదు, నా తండ్రి గారు నాకు ఏదైతే నేర్పారో అది మాత్రమే నేను మీకు చెబుతున్నాను అని యేసుక్రీస్తు గారు అంటున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఎందుకు చేస్తాడు? పరిశుద్ధాత్మ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, దీనిని అమలు చేయడానికి ఆయనకు అధికారం ఎక్కడిది? ఆయనకి ఈ విషయం ఎలా తెలుసు అంటే, దానిని యేసుక్రీస్తు గారు 16వ అధ్యాయంలో చెబుతున్నారండి. 16వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపగా, నేను నా అంతట నేను ఏది ఎలా బోధించలేదు, అలాగే ఆత్మ కూడా తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. వేటిని వినునో అంటే పరిశుద్ధాత్మ గారు కూడా మాటలు విన్నారు. ఎక్కడ విన్నారు? ఎవరి దగ్గర నుండి విన్నారు? ఏమండి, ఆయన ఏం విన్నాడో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను తెలియజేస్తాడట. పరిశుద్ధాత్మ గారు ఎక్కడి నుండి విన్నారు అంటే 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును. నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ గారికి ఈ మాటలు, ఈ నిర్ణయాలు ఇవన్నీ ఎవరి దగ్గర నుండి వచ్చాయంటే యేసుక్రీస్తు గారి దగ్గర నుండి వచ్చాయి. యేసుక్రీస్తు గారికి ఎక్కడి నుంచి వచ్చాయి? తండ్రి అయిన దేవుడు చెప్పగా వచ్చినవి. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరుచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. మరి పరిశుద్ధాత్మ ప్రోద్బలంతో మాట్లాడినటువంటి పేతురు గారు తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మను కావాలని పక్కకు నెట్టేశాడా? లేకపోతే అది తప్పని ఇవ్వలేదా? ఆలోచించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే యేసు నామంలో ఇచ్చారు అన్నట్టుగా వీళ్ళ పాంప్లెట్లో రాసుకొచ్చారు నిన్న. ఏమండి, అది పేతురు గారు ఉద్దేశపూర్వకంగా అది తప్పు అనే భావనతో చేశాడా? పరిశుద్ధాత్మ గారి ప్రేరణతో చేశాడా? పరిశుద్ధాత్మ గారు చేయించాడు దీన్నంతే. అంటే పరిశుద్ధాత్మ గారు తండ్రిని పక్కన పెట్టేశాడా? తన్ను తాను తీసి పక్కన పెట్టేసుకున్నాడా? లేదండి, లేదు. నాటి యూదులకు క్రీస్తును గురించిన వివరణ ఇవ్వడం అవసరం. ఎందుకంటే క్రీస్తును వాళ్ళు నమ్మట్లేదు గనుక. క్రీస్తును నమ్మితే తండ్రిని నమ్మినట్టే గనుక. అర్థమైందా అండి? క్రీస్తుని నమ్మితే తండ్రిని నమ్మినట్టే గనుక వాళ్ళకి సంగతులు ఏమీ తెలియదు. క్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఆయనను చంపేయాలి, అదొక్కటే వాళ్ళ మైండ్లో ఉన్నది. వాళ్ళ ఆలోచన నెరవేర్చుకున్నారు. అది దేవుడి దృష్టిలో తప్పు. కాబట్టి ఎవరినైతే శిక్షించారో వాళ్ళనే క్షమాపణ వేడుకోవాలి. ఎవరినైతే సిలువ ఎక్కించారో ఆయన పాదాల చెంతకే ఈ యూదులందరూ రావాలి. ఆయన పాదాల మీద పడాలి, క్షమాపణ తెచ్చుకోవాలి, దేవుని రాజ్యంలోకి చేరాలి. కాబట్టి మీరు చంపిన వాడే మీకు దిక్కైన వాడు అనే భావనను వాళ్ళకు తెలియపరుస్తున్నారు పేతురు గారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు, ఏ సందర్భంలో పేతురు గారు ఇలా వ్యవహరించవలసి వచ్చింది అన్నది మనం ఆలోచించాలండి. గుడ్డెద్దు చేలోబడినట్టుగా మనం వ్యవహరించడం కాదు. ఏ ఉద్దేశంతో పనులు జరిగించుకుంటూ వెళ్లారు అన్నది మనం గమనించాలి. వెరీ గుడ్. యూదులలో వీళ్ళు క్రీస్తుని చాలా బలంగా తీసుకువెళ్లారు. యేసు నామముననే బాప్తిస్మాలు ఇచ్చారు, వాక్యాన్ని బోధించారు. ఇకపోతే వీళ్ళు యూదులను విడిచి బయటకు వచ్చిన తరువాత, అనగా యూదుల నుండి సువార్తను ప్రకటిస్తూ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సువార్త ప్రకటన విని కొందరు మారారు. అలా మారిన వారికి కూడా అపోస్తలులు యేసు నామముననే బాప్తిసం ఇచ్చారు. యేసు నామమునే. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం
19వ వచనం. సీమోనను ఒక మనుషుడు లోగడ అనగా గతంలో ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండను. ఒక గారడీవాడు అంటే తెలుసు కదండి, మెజీషియన్, గారడీ వాళ్ళు విభ్రాంతి పరుచుచున్నాడట. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిన అనగా అతనికి భయపడుతున్నారు. అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. గారడీ చేస్తూ తాను దేవుడునను లేక నేను గొప్పవాడిని అని వాడు కనబరుచుకుంటున్నాడు. ఓకేనా అండి? అయితే బహుకాలము గారడీ చేయుచు వారిని విభ్రాంతి పరచున్నందున వారి అతనిని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందారు. ఇక్కడ ఎవరి గురించి ప్రకటించాడు ఫిలిప్పు? ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి, క్రీస్తు నామమును గూర్చి. మరి మిగిలిన 2 నామాలు అయ్యి బాప్తిసం ఎవరి పేరుతో ఇచ్చాడు ఈ లెక్కని? యేసు నామముననే బాప్తిసం ఇచ్చాడు. కారణం ఏమిటి? అక్కడున్న వాళ్ళకి తండ్రి గురించి తెలియదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా. కానీ యేసు గురించి అప్పటికే సమరయులు విని ఉన్నారు. ఎందుకంటే సమరయ ప్రాంతంలో యేసుక్రీస్తు గారు వెళ్ళి 2 రోజుల్లోనే వాక్యం చెప్పొచ్చాడు. అదీగాక ఆయన ఖ్యాతి ఆయన చుట్టుపక్కల ప్రాంతములన్నింటిలో, ఆయన నివసించిన ప్రాంతములన్నింటిలో విస్తరించేసింది, వ్యాప్తితమైపోయింది. కాబట్టి క్రీస్తు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వారిని కూడా క్రీస్తు నామములలోనే బాప్తిస్మంలోకి తీసుకొచ్చాడు. క్రీస్తు నామంలోనే వారికి బాప్తిస్మం ఇచ్చాడు ఫిలిప్పు గారు. సమరయులు కూడా క్రీస్తు నామానే బాప్తిస్మం పొందారు. అంటే మిగిలిన 2 నామాలని తీసి పక్కన పెట్టేశాడా ఫిలిప్పు కూడా? కాదండి. ఫిలిప్పు చేత ఈ పని జరిగించిన వారెవరు? ఏమండి? ఫిలిప్పు చేత ఈ పనులు జరిగిస్తున్న వాళ్ళెవరు? పరిశుద్ధాత్మ గారు. ఆయనే చేయించుకుంటూ వెళ్లారు ఇదంతా కూడా. అలాగే అన్యజనుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా జరిగిందన్నది కూడా మనం పరిశీలిద్దాం. అన్యజనుల దగ్గరకు పేతురు గారు వెళ్ళటం మనకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లకు వాక్యం చెబుతాడు పేతురు గారు. వాళ్లకు వాక్యం చెబుతుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడాన్ని మనం చదువుతాము. ఓకేనా అండి? వెరీ గుడ్. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వింటున్నా లేదా విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొంబరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచూ దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. అన్యజనులకు కూడా క్రీస్తు గురించే చెప్పాడు. మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం పొందవలెనని వారికి చెప్పలేదు. మీరు యేసు నామముననే బాప్తిస్మం పొందవలను. కారణం ఏమిటంటే యేసే నాటి ప్రపంచానికి బాగా అనగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు బాగా చిరపరిచితమైన వ్యక్తి. ఆయన నామము చుట్టుపక్కల గ్రామాలలో వ్యాప్తితమైపోయింది. రక్షకుడు ఎవరు అన్నదే నాటి ప్రాథమిక దశలో ఉన్నటువంటి మనుషులకు అవసరం. రక్షకుడు ఎవరు, రక్షించేది ఎవరు, ఇమ్మీడియట్ గా రక్షిస్తున్నది ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడు, ఈ లోకానికి వచ్చాడు. ఆయన నమ్ముకుంటేనే రక్షణ లభిస్తుంది. కాబట్టి మీ పాపాలను విడిచిపెట్టి మీరు ఆయన నామాన్ని అంగీకరిస్తూ మీరు బాప్తిస్మం తీసుకోండి అని వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. వారి మాటలకు అనుగుణంగా వారు తమ మనసులను మార్చుకున్నారు. అదే క్రీస్తు నామములో అంటే ఎవరి గురించి అయితే వాళ్ళకి పరిచయం చేశారో ఆ పరిచయం చేసిన నామాన్నే, క్రీస్తు నామాన్నే అన్యజనులకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అలా అని తండ్రి నామము ఆ పరిశుద్ధాత్మ నామము లేదనా? ఆ నామములలో ఇవ్వకూడదు కాబట్టి ఇక్కడ పేతురు గారు ఇవ్వలేదా? దేవుని పిల్లలారా, సువార్త ప్రకటన పరిశుద్ధాత్మ గారి ప్రేరణతో జరిగింది. గుర్తుంచుకోండి. చూడండి, అపోస్తల కార్యముల్లోనే 4వ అధ్యాయం చూడండి, 29వ వచనం. అపోస్తలులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలులు కూడి ఏకమై ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎలా ఉన్నదో చూడండి. ప్రభువా, ఈ సమయమందు మీ వాక్యం ప్రకటిస్తుంటే వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు.
కాబట్టి ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించున్నట్లు అనుగ్రహించుము అని వాళ్ళు ప్రార్థించారు. వారు ప్రార్థన చేయగానే వారి కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అనగా పేతురు వాక్య ప్రకటనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ గారు. యేసు నామమున వాక్యం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది ఎవరికి? పరిశుద్ధాత్మ గారికి. ఆలోచించండి. ఇంకా కాస్త మనం ముందుకు వెళితే, ఇంకొంచెం లోతుకు వెళితే, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, క్లియర్ గా ఉంటుంది. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏదనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, ఎఫెసి పట్టణానికి వచ్చారు పౌలు గారు. కొందరు శిష్యులను చూచి, అప్పటికే వారు శిష్యులు, అప్పటికే వారు ప్రభువును విశ్వసించిన వాళ్లే. వారిని చూచి వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి, ఏంటి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడా, మాకు తెలియదే అన్నారు. అంటే అప్పటికి పౌలు అంటున్నాడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అసలు అని అడుగగా, వారు యోహాను బాప్తిస్మంను బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పెను. వారు ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. గమనించండి, ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావించాడు పౌలు గారు? ఎవరి గురించి ప్రస్తావించాడు? పరిశుద్ధాత్మ గారి గురించి ప్రస్తావించాడు. ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ గారి గురించి ప్రస్తావించాడు? ఎవరి దగ్గర అండి? ఎవరి దగ్గర? శిష్యులు అన్నాడు. చూడండి, శిష్యులు అంటే ఎవరు? క్రీస్తును విశ్వసించిన వాళ్ళు శిష్యులు. అప్పటికే వాళ్ళు ప్రభువు మీద ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అయితే వారికి ఎవరి గురించి తెలియదు? పరిశుద్ధాత్మ గారి గురించి తెలియదు. కాబట్టి మరి మీరు ఎలా బాప్తిస్మం పొందేశారు అని వాళ్ళని అడిగేటప్పటికి వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మాకు బాప్తిస్మం ఇచ్చారు, దానిని బట్టి మేము బాప్తిస్మం పొందాం తప్పించి యేసు నామమున బాప్తిస్మం పొందాలని గాని పరిశుద్ధాత్ముడు అసలు ఉన్నాడన్న సంగతి గాని మాకు తెలియదు అని వాళ్ళు పౌలు గారితో చెప్పారు. అప్పుడు పౌలు గారు ఏమన్నారు, అబ్బాయి అలా ఎలా కుదురుతుంది, అలా కుదరదు నాయన, మీరు మరలా బాప్తిస్మం తీసుకోండి అని చెప్పి వాళ్లకు పరిశుద్ధాత్మ గారి గురించి వివరించి, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో తండ్రి గురించి తెలుసు, ఎందుకంటే శిష్యులు అయ్యారు కాబట్టి కొంత పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది, కానీ పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. అదేమిటి? పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేదు. కాబట్టి వారికి పరిశుద్ధాత్మ గురించి అవగాహన కల్పించిన తర్వాత యోహాను బాప్తిస్మం కాకుండా తిరిగి యేసునామములో పరిశుద్ధాత్మ గురించి తెలియచెబుతూ వాళ్ళకి మరలా బాప్తిస్మం ఇచ్చారు పౌలు గారు. మరి ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి వదిలేసినట్ట? ఇక్కడ తండ్రి అని ప్రస్తావించలేదు కదా. ఏమండి, ఇక్కడ పరిశుద్ధాత్మ గారి నామములో అని ప్రస్తావించలేదు కదా. పరిశుద్ధాత్మ గారిని విడిచిపెట్టేసినట్టేనా? కాదు. వారికి యేసు నామములో బాప్తిస్మం అనే సంగతి కూడా తెలియదు. అసలు పరిశుద్ధాత్మ గురించి తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి వివరించి చెబుతూ యేసు నామములో వారికి బాప్తిస్మం ఇప్పించాడు పౌలు గారు. అలాని అందరినీ తృణీకరించినట్ట, తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టినట్ట కాదు. ఆ సందర్భానికి వారికి యేసును గురించి తెలియచెప్పడము చాలా చాలా అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, యేసునామాన ఎందుకు బాప్తిస్మం ఇవ్వవలసి వచ్చింది నాటి కాలంలో అన్నది మనం ఆలోచించగలగాలి. నాటి కాలంలో ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? వాళ్ళు క్రీస్తును వ్యతిరేకించారు కాబట్టి. అన్యజనులకు యేసునామంలో ఎందుకు బాప్తిస్మం ఇవ్వాల్సి వచ్చింది? వాళ్లకు పరిశుద్ధాత్మ గారి గురించి, తండ్రి అయిన దేవుని గురించి అసలు ఏమీ తెలియదు కాబట్టి, భౌతికంగా ఒక వ్యక్తి దేవుడి దగ్గర నుంచి వచ్చి తన రక్తాన్ని కార్చాడు కాబట్టి ఆయనను గురించి వివరణ ఇస్తేనే వాళ్ళు అక్కడ అర్థం చేసుకోగలరు. కాబట్టి వాళ్లకు యేసుక్రీస్తు గురించి మాత్రమే తెలియపరిచి దేవుడు ఆయనను పంపించాడు అని ఒక ముక్కలో చెప్పి అదే క్రీస్తు మిమ్మల్ని రక్షిస్తున్నాడు అని వాళ్ళకి యేసునామంలో పేతురు గారు బాప్తిస్మం ఇచ్చారు. ఇకపోతే పౌలు గారు మనం చూసాం. ఇలా ఆయా సందర్భాలను బట్టి, ఆయా వ్యక్తుల జ్ఞానాన్ని బట్టి, దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనను బట్టి వాళ్ళకి క్రీస్తుని పరిచయం చేసుకుంటూ వెళ్లారు భక్తులందరూ.
పేతురు గాని, పౌలు గాని, మిగిలిన వాళ్ళందరూ. అంతే తప్పించి తండ్రి కుమారుణ్ణి లేకపోతే పరిశుద్ధాత్మను తీసేయాలి అన్నది అక్కడ వారి ఉద్దేశం కాదండి. ఎంత మాత్రము ముగ్గురి నామములో బాప్తిస్మం ఇవ్వకూడదు అన్నది కాదు వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ. గమనించండి, దేవుని జ్ఞానము సర్వసత్యమై అక్షర రూపంలో మానవుల చేతులలోనికి ఇంకా రాకముందటి రోజులవి. అర్థమవుతుందండి? పేతురు గారు ఒక చోట పని చేసుకుంటూ వెళుతున్నాడు, పౌలు గారు మరొక చోట పని చేసుకుంటూ వెళుతున్నాడు. పేతురు గారికి తెలిసిన జ్ఞానాన్ని పేతురు గారు లిఖిస్తూ వెళుతున్నారు పత్రికల రూపంలో. పౌలు గారికి అనుగ్రహింపబడుతున్నటువంటి జ్ఞానాన్ని పౌలు గారు లిఖిస్తూ వెళుతున్నారు పత్రికల రూపంలో. ఇకపోతే అపోస్తులందరూ కూడా తిరిగి చేస్తున్నటువంటి సువార్తను కొందరి భక్తుల ద్వారా మరొక ప్రక్కన దేవుడు లిఖింప చేస్తున్నాడు. అదే అపోస్తుల కార్యములు. ఆలోచించండి. ఇప్పుడు పౌలు గారు ఏం ప్రకటించారు అన్న దాని మీద 100% సమాచారం పేతురు గారి దగ్గర ఉండదు. కొన్ని పత్రికలు పేతురు గారు చదివారు. పేతురు ఏమి రాశాడు అన్నది పౌలు గారికి ఖచ్చితమైన సమాచారం ఉండదు. ఎందుకంటే ఆయన రాసిన పత్రికలు ఎవరి దగ్గర ఉన్నావో, ఎవరు చదువుతున్నారో తెలియదు అప్పటికి. ఎందుకంటే అందరూ వారి వారి పనులలో, ప్రయాణాలలో ఉన్నారు. మనలాగే పక్క పక్కన కూర్చుంది, నువ్వు రాసింది నాకి, నేను రాసింది నీకు ఇస్తాను, మన ఇద్దరం కాపీ కొట్టుకుని రాసుకుందాం అనుకోలేదండి. దేవుడు వాళ్ళకి అప్పగించిన బాధ్యతలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో సంచరిస్తూ, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి ఇవ్వబడిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు పత్రికలను రచిస్తూ, లిఖిస్తూ, సువార్తలు లిఖిస్తూ, వ్రాసుకుంటూ వెళుతున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు కనబరచవలసింది క్రీస్తును మాత్రమే. అందుకే క్రీస్తునే కనబరిచారు. ప్రజలచే విశ్వసింప చేయవలసింది క్రీస్తును మాత్రమే. అందుకే క్రీస్తు నామముననే బాప్తిసం ఇచ్చారు. ఇప్పుడు మన చేతికి పరిపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది. అనగా అక్కడ పేతురు గారు అలా ఎందుకు మాట్లాడారు, ఇక్కడ యేసుక్రీస్తు గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎందుకు బాప్తిసం ఇమ్మన్నారు అన్నది, ఈ రెండు భావనలు కూడా ఇప్పుడు బైబిల్ గ్రంథంగా మన చేతిలోకి వచ్చేశాయి. అప్పుడు బైబిల్ గ్రంథంగా వాళ్ళ చేతులలో లేవు. యేసుక్రీస్తు గారు పరిశుద్ధాత్మ విషయంలో చెప్పినటువంటి, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ గారు వచ్చి మిగిలిన సంగతులన్నీ మీకు తెలియచేస్తారు అన్న మాట వెనుకున్నటువంటి ఆలోచనను మీరు గమనించండి. నేను కొంత చెబుతున్నాను, మిగిలిన కొంత పరిశుద్ధాత్మ గారు చెప్పిస్తారు. ఎవరి ద్వారా చెప్పిస్తారు? ఒక్క వ్యక్తి ద్వారా చెప్పించరు. పేతురు ద్వారా కొంత, మత్తయి గారి ద్వారా కొంత, లేకపోతే పౌలు గారి ద్వారా కొంత, యోహాను గారి ద్వారా కొంత, యాకోబు ద్వారా కొంత. ఇవన్నీ పత్రికలు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. వాళ్ళు దేన్ని ప్రకటించారో దాన్ని లిఖించారు. ఇలా పరిశుద్ధాత్ముడు ఆయా భక్తుల ద్వారా ఆయా సందర్భాలన్నిటినీ వ్రాసుకుంటూ వెళ్ళాడు. ఆయా కాలాలను బట్టి, అక్కడి పరిస్థితులను బట్టి వాళ్ళు సువార్త ప్రకటన గావిస్తూ వెళ్లారు. క్రీస్తును ప్రప్రథమంగా వాళ్ళు చూపించుకుంటూ వెళ్లారు. అందుకు క్రీస్తు నామమున బాప్తిస్మాలు వాళ్ళు ఇవ్వవలసి వచ్చింది. ఈ రోజు మన చేతిలో ఏమున్నది? పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వమన్నారు అన్నది ఈ బైబిల్ గ్రంథంలోనే మన చేతిలో ఉంది, కానీ వాళ్ళ చేతిలో లేదు. పేతురు గారు ఎందుకు యేసు నామమునే బాప్తిసం ఇచ్చారు అనే దాని సారాంశం బైబిల్ గ్రంథంగా నేడు మన చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో లేదు. అలాగే పరిశుద్ధాత్మను గురించిన అవగాహనకు మనం కల్పించుకోవడానికి జ్ఞానమంతా నేడు మన చేతిలో ఉంది. నాడు అక్షర రూపంలో భక్తుల చేతిలో, నాటి ప్రజల చేతిలో లేదు. వాళ్ళు చెప్పుకుంటూ వెళుతున్నారు, ఒక పక్కన వ్రాసుకుంటూ వెళుతున్నారు. అలా వ్రాయబడిన జ్ఞానం పరిపూర్ణమై నేడు మన చేతుల్లోకి వచ్చింది. కాబట్టి ఏ సందర్భంలో ఎవరు, ఎందుకు, ఎలా బోధించారు, ఎలా ప్రవర్తించారు అన్నది మనకు తెలుస్తుంది. స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకు? మొత్తం అంతా వచ్చేసింది ఇప్పుడు మన చేతుల్లోకి. ఇప్పుడు మనం యేసునామం అనే బాప్తిస్మం తీసుకోవాలా? ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ క్రీస్తును వ్యతిరేకిస్తున్న వాళ్ళు, క్రీస్తును చంపిన వాళ్ళు, క్రీస్తు మీద నిందలు మోపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు నేరుగా. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పి బాప్తిసం ఇవ్వాలి? తండ్రి గురించి చెప్పాలి, కుమారుని గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మ గురించి, ముగ్గురు గురించి చెప్పి బాప్తిసం ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఎవరు గురించి తెలియని వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు. అర్థమైందా అండి? అప్పటి సమాజానికి క్రీస్తు మాత్రమే తెలుసు, ఇప్పటి సమాజానికి క్రీస్తు కూడా తెలియదు. అసలు
కాబట్టి ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పాలి? ముగ్గురు గురించి చెప్పాలి. వింటున్నారా అందరూ? శ్రద్ధగా వింటున్నారా లేదా? మాకు తెలుసు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఓ సింతే కదా అని మాత్రం అనుకోకండి ఎవరు. చాలా శ్రద్ధగా వినటం, ఆకలింపు చేసుకోవడం అవసరం. బోధకులు సమాజాన్ని ఎలా తగలబెట్టేశారన్నది మనకు కనుక అర్థం కాకపోతే ఆ తగలబడిపోవటంలో మనం కూడా చేరిపోతాం. వాక్యంలోని భావాలను, దేవుని ఉద్దేశాన్ని గమనించక ఈ బోధకులు ఎవరికి నచ్చిన బోధను వాళ్ళు సమాజం మీద రుద్దేశారు. అందుకే 60-70 ఏళ్లు బైబిల్ చేతపట్టుకుని చర్చికి వెళ్తున్నా ఒక్కడికి బైబిల్లో అక్షర జ్ఞానం ఉండదు. అబ్బలేదు, ఒక్క అక్షరముకు అబ్బలేదు ఈ రోజుకి ఎవడికి. చచ్చిపోతున్నారు. ఒక పక్కన కరోనాతో ఎన్ని కోట్ల మంది చస్తారో లెక్క తెలీదు. ఇలాంటి తప్పుడు బోధనలో మునిగిపోయి చస్తే నరకం తప్పదు, జ్ఞాపకం ఉంచుకోండి. బోధించిన వాడికి తప్పదు, ఆలోచించక దాన్ని అనుసరిస్తున్న వాడికి తప్పదు. కేవలం యేసు నామాన్నే బాప్తిస్మం తీసుకోవాలని ఇంత ఖచ్చితంగా వీళ్ళు చెబుతున్నారు పాంప్లెట్లు వేసి. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని తీసుకోమని యేసుక్రీస్తు గారు ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? దేవుని పిల్లారా, కాబట్టి క్రీస్తును పరిచయం చేయడానికి, నాటి అంగీకరించని సమాజానికి క్రీస్తుని బలంగా పరిచయం చేయడానికి యేసు నామముననే బాప్తిస్మం అనే దాన్ని వాళ్ళు నొక్కి చెప్పారు. ఇది ఒక భాగం, ఇదొక పార్ట్. వెరీ గుడ్. ఇంతకీ యేసుక్రీస్తు గారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఎందుకు తీసుకోమన్నాడు? ఇది ప్రశ్న. అందుకే నామము అంటే ఏమిటి అసలు? నామము అనగానేమి? నామం అంటే ఏమిటి? ఇది మనకు అర్థం కావాలి మొట్టమొదట. దేవుని పిల్లలారా, నామము అనగానే మనందరికీ తెలుసు, నామము అనగా పేరు. నామం అనగా పేరండి. వెరీ గుడ్. ఇప్పుడు తండ్రి నామం ఏమిటి? తండ్రి నామం ఏమిటి? మోషే గారు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు తండ్రి నామం ఏమిటి అన్నది. అంతకు ముందు వరకు కూడా అందరూ సర్వశక్తుడైనటువంటి దేవుడు అనే పేరుతోనే తండ్రి అయిన దేవుణ్ణి పిలిచేవారు. మొట్టమొదట మోషే గారు క్వశ్చన్ వేశాడు, మీ పేరేం పేరండి అని. అంతవరకు ఎవరు పేరు అడగలేదు. దేవుడు అనే భావనలోనే ఉన్నారు, పేరు అడగలేదు ఎవరు కూడా. పేరు అడగాల్సిన పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? బాగా గమనించండి. ఆ హాల్లోకి వెళ్ళు, ఒక ఆయన ఉంటాడు, ఆయన్ను పిలువు. హాల్లోకి వెళ్ళు, ఒక ఆయన ఉంటాడు, ఆయనను పిలువు అంట. ఒక్కడే ఉంటే పేరు చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఉంటుందా అండి? ఉండదు. లోపలికి వెళ్ళు, ఓకే, సత్యనారాయణ గారు ఎవరో కనుక్కుని ఆయన బయటికి తీసుకురా అంటాం. అక్కడ పేరెందుకు చెప్పవలసి వచ్చింది? చాలా మంది ఉన్నారు కాబట్టి లోపల. అంతమందిలో ఫలానా ఆయన ఎవడు అనేది గుర్తుపట్టడం కొరకు మనం పేరు అడుగుతాం. ఆలోచించండి. ఇప్పుడు మోషే దేవుణ్ణి నీ పేరేంటి మరి అంటే, నేను అడుగుతున్నానని కాదు, ఇశ్రాయేలీలందరూ అడుగుతారు అసలు నీ పేరేం పేరని, ఏం చెప్పమంటావు అని అడిగాడు. మనందరికీ తెలుసు. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం. మోషే, చిత్తగించు, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్లి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని నేను వారితో చెప్పగా, వారు నేను పంపించాడా? పంపించిన ఆయన పేరేమి అని వారు అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలెనని దేవుడిని అడిగాను. ఎంత చక్కటి ప్రశ్న చూడండి. వాళ్ళు ఎందుకు అడుగుతారు? అంతే కదండి. ఇప్పుడు మోషే అడగలేదు దేవుణ్ణి, వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్పమంటావు అన్నాడు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు అడగలేదు? అబ్రహాం అడగలేదు, ఇస్సాకు అడగలేదు, యాకోబు అడగలేదు, నోవహ అడగలేదు, ఎవరు అడగలేదు. వీళ్ళెందుకు అడుగుతారు? వీళ్ళెందుకు అడుగుతారంటే, వీళ్ళు అప్పటికే చాలా మందిని పెట్టేసుకున్నారు. ఎవరిని? దేవుళ్లను, దేవతలను. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో పెట్టేసుకున్నారు. చాలా విగ్రహాలు తయారు చేసుకున్నారు. అక్కడ చాలా మంది దేవతల, మోలెకని, వాళ్ళని, వీళ్ళని, బోళ్ళు మంది దేవతలు కనపడతారు మనకి ఐగుప్తు దేశంలో. ఇంతమంది చూసినటువంటి వీళ్ళు, ఇంతమంది దేవతలను, దేవుళ్లను కొలుస్తున్నటువంటి వీళ్ళ దగ్గరకు మోషే వెళ్ళి, దేవుడు నన్ను పంపించాడు అనగానే
ఇంతమందిలో ఏ దేవుడు పంపించాడు, ఆయన పేరేమిటి అని అడుగుతారు. కాబట్టి ఏం చెప్పమంటావు అన్నాడు. ఇక్కడ మొట్టమొదటిసారిగా దేవుని పేరుని ప్రస్తావించడం జరిగింది. దేవుడు నోట స్వయంగా తెలిపాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని వెళ్ళి చెప్పు అన్నాడు. నేను ఉన్నవాడను. ఈ ఉన్నవాడు అనే పదానికి ఉన్నటువంటి అక్షర రూపమే హిబ్రూ భాషలో యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థము. ఉండటం ఏంటండి? అదేం పేరండి? ఉండటం ఏంటి? మీ పేరేం పేరమ్మా అని అడిగాను అనుకో, ఉన్నదానను అందాను. ఉన్నదానను అదేం పేరు? అంతే కదండి. మీ పేరేం పేరండి అని ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నేను ఉన్నవాడను అంటే అదేం పేరు? ఏమండి, ఉన్నవాడు పేరు కదా, యెహోవా పేరు కదా. అది పేరు కాదండి, అది ఆయన క్యారెక్టర్, లక్షణము, స్వభావము. ఏమిటి ఉన్నవాడు? ఎక్కడున్నవాడు? మరొక లోకంలో ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఎప్పుడొచ్చాడు? ఎప్పుడో వచ్చినవాడు కాదు, ఉన్నవాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కాడు, ఉన్నవాడు. మధ్యలో వచ్చినవాడు కాడు, మధ్యలో పోయేవాడు కాడు, ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఎప్పటి నుండో అంటే కాలము లేదిక ఉన్నవాడు. ఈ ఉన్నవాడైన దేవుడైన తండ్రి అయిన దేవుడైనటువంటి యెహోవా అసాధారణమైనటువంటి గుణ లక్షణాలను, స్వభావాలను కలిగిన వాడు. ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన మహాశక్తి సంపన్నుడు, ఆయన సైన్యములకు అధిపతి. ఏమండి, ఆయన కరుణ వాత్సల్యపూర్ణుడు, ఎవరినైనా క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఇవన్నీ ఏమిటి? క్యారెక్టర్స్. పేపర్లో కొన్ని సంగతులు చూశాను, నేను చూశాను. ఇటీవల కరోనా వచ్చిన సందర్భంలో చాలా మంది ఈ కూలీలు గాని మిగిలిన వారు గాని ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోతే వాళ్ళలో చాలా మందిని వారి ప్రాంతములకు చేర్చడానికి, సొంత గ్రామాలకు చేర్చడానికి సోనూ సూద్ అనే ఒక హిందీ యాక్టర్ ముందుకొచ్చి చాలా సహాయం చేశాడు. మీరు గమనించారు లేదో? చాలా సహాయం చేశాడు. అంటే ఆయన వెనక చాలా మంది ఉండి ఆయన ముందు నడిపించారు. విమానాలను కూడా ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతముల నుండి వారి స్వంత ప్రాంతాలకు పంపించడాన్ని కూడా మనం చూసాం. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరికో పేద రైతు దంపతులకు ఒక ట్రాక్టర్ను కూడా ఆయన బహుకరించాడు. ఆయన గురించి మాట్లాడుతూ నిన్న ఆయన జన్మదినమట. అపర కర్ణుడు అన్నారు. అపర కర్ణుడు అనగా ఆయనకున్నటువంటి దాన గుణం ఎంత గొప్పదో వర్ణించటానికి ఒక పేరును తీసుకుని, చరిత్రలో ఉన్నటువంటి ఒక పేరు లేదా పురాణాల్లో ఉన్నటువంటి ఒక పేరును తీసుకున్నారు, అపర కర్ణుడు అని. ఈ రోజున భారతదేశంలో ఆయన ఒక హీరో, విలన్ కాదు అంటున్నారు. ఎందుకు ఆయనకు అంత మంచి పేరు వచ్చింది? ఆయనలో ఉన్నటువంటి క్యారెక్టర్, ఆయన గుణం. పేరు సోనూ సూదే కావచ్చు, కానీ ఈ రోజున ఆయనను హీరో అంటున్నారు. హీరో, ఈజ్ నాట్ ఎ విలన్, హీరో అంటున్నారు. అనగా నాయకుడు, కథానాయకుడు అంటున్నారు. ఇప్పుడు ఆ హీరో అనేది ఏమిటి? హీరో అనేది పేరు కాదండి, క్యారెక్టర్. ఆయన ఉదాత్త గుణాన్ని హీరోతో పోలుస్తున్నారు. సోనూ సూద్ ఉదాత్త గుణాన్ని, ఆయన మంచితనాన్ని. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆకాశం అంత ఎత్తున కనపడుతుంది, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కనపట్లేదు భారతదేశంలో. ఆ స్థాయిలో తమకున్నటువంటి కష్టార్జితాన్ని త్యాగం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఎంతమంది లేరు? దేశం నిండా సినిమాలే కదండి. పేరు అంటే క్యారెక్టర్, గుణము, శీలము, సౌశీల్యము, అదే నామము. జ్ఞాపకం ఉంచుకోండి, నామము అదే నామము. పేరు ఒక వ్యక్తి గుణగణాలను తెలియపరుస్తుంది, తెలియపరచాలి. లేదా పెట్టబడిన పేరుకు అనుగుణంగా గుణగణాలను మార్చుకోవాలి. అందుకే
దేవునికి పేరు అనేది లేదండి స్పష్టంగా. యేసు నామము అని, లేకపోతే యెహోవా సాక్షులు అని, యెహోవా నామం అని చాలా గట్టి గొడవ చేస్తుంటారు. దేవుడికి పేరేమిటండి? ఎంతమంది ఉన్నారు పేర్లు పెట్టుకోవడానికి? దేవుడు ఒక్కడా, అనేకుల? దేవుడు ఒక్కడా, ముక్కోట, లేకపోతే 100 కోట్ల? ఎంతమంది దేవుళ్ళు? దేవుడు ఒక్కడే. ఒక్కడైన వాడికి పేరేమిటండి? ఆలోచించండి. కాబట్టి యెహోవా అనేది ఆయన క్యారెక్టర్కు ఉన్నటువంటి నిదర్శనం అన్నమాట, చిహ్నం. ఇట్స్ సింబల్. యెహోవా ఉన్నవాడు, అది నామము అంటే. ఓకేనండి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తూ ఏమన్నారు? యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తూ ఏమన్నారు? యోహాను సువార్తకి వెళ్దాం మనం, ఎందుకంటే నామం గురించే కదండి గొడవంతను. 17వ అధ్యాయము 11వ వచనం. నేను ఇకను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నీ నామమందు వారిని కాపాడు. ఏంటి దేవుని నామంలో కాపాడడం ఏమిటి? నామం అనగా క్యారెక్టర్. ఏమిటి దేవుని క్యారెక్టర్? దేవుని క్యారెక్టర్లో ఎన్నో గుణగణాలు ఉన్నాయండి. వాటిలో అత్యద్భుతమైనటువంటి, వర్ణింప నశక్యమైనటువంటి ఒక గుణం ఏమిటో తెలుసా? దేవుడు రక్షకుడు. రక్షించువాడు. దేవుడు అంటే ఎవరు? ఉన్నవాడు, రక్షించువాడు, వదిలేసేవాడు కాదండి. ఎవరిని రక్షించువాడు? ఎవరినైనా రక్షించువాడు. తన శరణు జొచ్చిన ఎవరినైనా సరే కాపాడువాడు, రక్షించువాడు తండ్రి అయిన దేవుడు. అది ఆయన క్యారెక్టర్. చెడ్డవాడైనా సరే వాణ్ణి కూడా రక్షిస్తాడు దేవుడు, ప్రతి ఆపద నుండి, ప్రతి కష్టం నుండి. ఇశ్రాయేలీలు మోషేను పుట్టించిన కాలానికి భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నవాళ్ళండి కొందరు. అలా అని చెప్పి దేవుడు ఏమన్నా వాళ్ళని విడిచిపెట్టేశాడా? వారి ప్రార్థనలను ఆలకించి వారిని రక్షించడానికి ఒక వ్యక్తిని పుట్టించాడు, అతడే మోషే. కానీ వాస్తవానికి ఇశ్రాయేలులను రక్షించింది ఎవరండి? ఎవరు? రక్షకుడెవరు? తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు. ఆయన నామము అనగా ఆ నామములో ఏమున్నది తెలుసా? రక్షణ ఉన్నది. చూద్దాం, రిఫరెన్స్ చూద్దాం. మనం ఇలా చెప్పేసి ఎలా కుదురుతుంది? రిఫరెన్స్ చూద్దాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం చూడండి, 4వ వచనం, పేజీ నెంబర్ 751, పాత నిబంధన. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు. నేను తప్ప రక్షకుడు లేడు అన్నాడు. నేను తప్ప రక్షకుడు లేడు. మనకు తెలిసి రక్షకుడు అంటే యేసుక్రీస్తేనండి. మనకు తెలిసి రక్షకుడు అంటే కేవలం యేసుక్రీస్తే. కానీ అసలు రక్షకుడు ఎవరో తెలుసా అండి? తండ్రి అయిన దేవుడు. కారణం, మానవులను విమోచించడానికి అనగా దుష్ట ప్రపంచం నుండి రక్షించాలి అనే ప్రణాళిక ఎవరిదో తెలుసా? తండ్రి అయిన దేవునిది. యేసుక్రీస్తు గారు బోధించారంటే ఆ బోధలోని మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చదివా మనం ఇందాక. తండ్రి నేర్పించినవి. నాన్న, ప్రజలను రక్షించటానికి నువ్విలా మాట్లాడు కన్నా అని చెప్పి పంపించాడు. ఐగుప్తు దేశ ప్రజలను రక్షించి వాళ్ళను ఒక దేశంలో తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళు తిరిగి దారి తప్పిపోతూ ఉంటే మిగిలిన ప్రజలు వాళ్ళ మీద దండయాత్రలు చేస్తూ ఉంటే వారికి రక్షకులను ఏర్పాటు చేశాడు. ప్రారంభంలో మోషే ఒక రక్షకుడు. తదనంతర కాలంలో న్యాయాధిపతులు రక్షకులై వారిని రక్షించారు, ఇశ్రాయేలీయులను రక్షించారు. తన ప్రజలను కాపాడుకునేవాడు రక్షకుడు. తర్వాతి కాలంలో రాజుల ద్వారా ఇశ్రాయేలీయులను కాపాడాడు దేవుడు. చెదిరిపోయిన ప్రజలందరినీ రక్షించి తిరిగి మరలా ఇశ్రాయేలు దేశంగా కట్టాడు దేవుడు, నిలబెట్టాడు. రక్షకుడు ఆయన రక్షించుకుంటున్నాడు తన ప్రజలను. ఏమండి, ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? 17:11 ఏమంటున్నాడు? పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు. వెరీ గుడ్. తండ్రి అయిన దేవుని పేరు ఏమిటని మనం చూసాము? ఉన్నవాడు. ఉన్నవాడు? అనేక లక్షణాలను కలిగి ఉన్నవాడు. కాలం అనేది లేకుండా ఉన్నవాడు. అనేక గుణగణాలను
దివ్యమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నవాడు. వాటిలో ఒక లక్షణము ఆయన రక్షకుడు. ఆయన రక్షకుడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు రక్షకుడు. గుర్తుంచుకోండి, అదే నామమును, రక్షకుడు అనే నామాన్ని క్రీస్తుకు పెట్టి పంపించాడు. యేసు అంటే ఏమిటి? యేసు అంటే ఏమిటండి? మత్తయి సువార్త ఆ మొదటి అధ్యాయంలో పేజీ ఉంది కదండి, పేజీ కింద కొన్ని అక్షరాలు రాసున్నాయి చూడండి, ఫుట్ నోట్లో. అన్నిటికన్నా కింద 1 తర్వాత 2 అని అంకె వేసి, యేసు అను శబ్దమునకు, యేసు పేరు కాదండి, ఇట్స్ ఎ సౌండ్. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు పేరేంటండి? రక్షకుడు పేరు కాదు, అది గుణం. యేసు అనగా అది ఒక పేరు కాదు, అది క్యారెక్టర్, అది గుణం. ఆయన రక్షకుడు. వాస్తవానికి రక్షకుడు అనే పేరు ఎవరిది? తండ్రి అయిన దేవునిది. ఇప్పుడు ఆ నామమును పెట్టుకునే ఎవరొచ్చారు? ఆ నామాన్ని ఇచ్చి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గాని ఈ లోకంలోనికి పంపించాడు. అనగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రణాళిక రచించిన వాడు, సంకల్పం ఆయనది. దాన్ని అమలు చేసిన వారెవరు? భూలోకానికి మానవ ఆకారంలో వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు గారు. ఆయనకి పెట్టబడినటువంటి పేరేమిటి? రక్షకుడు. అదే నామము. ఇప్పుడు తండ్రి నామము, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అన్నాడు. చూసారా అండి? బాప్తిస్మం తీసుకునేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అన్నాడు. పరిశుద్ధాత్మ గారు కూడా రక్షకుడేనా? ఆయన పేరేమిటని మనం చూసినప్పుడు ఆయనకు కూడా ఒక పేరు పెట్టి పంపించాడు తండ్రి అయిన దేవుడు. అది కూడా చూద్దాం చూడండి. పౌలు తీతుకు రాస్తూ విషయాన్ని బయట పెడుతున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీశారు కదండి, అందరూ చూడాలి. చాలా టిపికల్ మెసేజ్. అనేక కోణాల నుంచి ఆలోచిస్తే తప్ప మీకు అర్థం కాదు. ఓకేనా? మనం చివరికి వస్తున్నాం. ఈ నామములలో అంటే ఏమిటన్నది మనకు అర్థం కావాలి అసలు. ఓకే, తండ్రి అయిన నామము రక్షకుడు. తండ్రి అయిన దేవుని పేరు రక్షకుడు. అదే పేరుని క్రీస్తుకు పెట్టి పంపించాడు. యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. పరిశుద్ధాత్మ గారి పేరు ఏమిటని మనం చూసినప్పుడు 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ గారు కూడా మనలను రక్షించడంలో పాత్ర వహిస్తున్నారు. ఆయనది కూడా ఒక కీలకమైన పాత్ర. ఆయన ఏ పేరుతో పిలువబడుతున్నారు? పరిశుద్ధాత్మ గారు. కానీ ఆయన బాధ్యత ఏమిటి? ఆయన క్యారెక్టర్ ఏమిటి? ఇప్పుడు రక్షకుడు, రక్షిస్తున్నాడు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. తండ్రి అయిన దేవుని నామము ఉన్నవాడు. అయితే ఆయన క్యారెక్టర్ అనేక గుణగణాలలో ఒకటి రక్షించుట, రక్షకుడు. అదే నామము యేసుక్రీస్తు గారికి నేరుగా పెట్టి పంపించాడు. అదే యేసు అని అర్థము. యేసు అనే పదమునకు రక్షకుడు అని అర్థము. మరి పరిశుద్ధాత్మ గారు, ఆయన నామములోనే మనం నేరుగా బాప్తిస్మం తీసుకుంటున్నాము. ఆయనకు కూడా రక్షకుడే అనే నామం ఉన్నది. ఆయన కూడా రక్షకుడే. దేవుని పిల్లారా, ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు చెబుతున్నాను, అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. మానవులమైన మనలందరినీ కనాలి అన్నది తండ్రి అయిన దేవుని ఆలోచన. ఓకేనా అండి? ఈ మానవులందరూ పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళందరూ పాపంలో పడితే వాళ్ళందరినీ కాపాడాలి అనే ఆలోచన కూడా తండ్రి అయిన దేవునిదే. ఓకేనా అండి? ఇప్పుడు ప్రణాళిక దేవునిది. మనల్ని కాపాడాలి, రక్షించుకుని తన దగ్గరకు చేర్చుకోవాలి అనే ఆలోచన తండ్రి అయిన దేవునిది. అందుకే తండ్రి యొక్కయు. ఇప్పుడు దాన్ని అమలు చేసింది ఎవరు? యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు గారు ఏమవుతారు? తండ్రి అయిన దేవునికి కుమారుడు. అందుకే కుమారుని యొక్కయు. ఇకపోతే పరిశుద్ధాత్మ గారు. యేసుక్రీస్తు రక్షించి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ రక్షణలో కొనసాగడానికి మనలో ఉండి మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ గారు. అనగా దేవుని కుమారులమైనటువంటి మనము దేవుని ఆలోచన వలన ఈ భూమి మీద పుట్టిన వాళ్ళము.
అటువంటి మనము పాపం చేస్తే మనల్ని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో రక్షకుడైన తండ్రి తన నామమును తన కుమారునికి పెట్టి ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మరణము ద్వారా మనలను రక్షించాడు. ఆయన రక్షించి వెళ్ళిపోతే తిరిగి తన బిడ్డలు పాపంలో పడిపోతారేమో, రక్షణను కోల్పోతారేమో అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ గారిని మనలోకి పంపించి మనలను రక్షిస్తూ ఉండేటట్టుగా, ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండి మనం రక్షణలో కొనసాగేటట్టుగా చూడగలిగే బాధ్యతలను పరిశుద్ధాత్మ గారికి అప్పచెప్పారు. అనగా మనుషులమైన మనం రక్షింపబడి పరలోకం చేరడానికి తండ్రి అయినటువంటి దేవుడు కారణం ఆయన రక్షకుడు, ఆయన కుమారుడు కారణము ఎందుకంటే ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి. పరిశుద్ధాత్మ గారు కారణము ఎందుకంటే ఆయన మనలో ఉండి మన రక్షణను కొనసాగింప చేస్తున్నాడు కాబట్టి. భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామము బహు అవసరము, ఎంతో అవసరము. అది లేకుండా ఒక వ్యక్తి రక్షింపబడలేడు. కాబట్టే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటున్నాడు అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున, అనగా నువ్వు కాపాడబడటానికి ఈ ముగ్గురు కారణము అనే దాన్ని నువ్వు గ్రహించి వారి నామములను, అనగా వారి క్యారెక్టర్స్ నువ్వు అంగీకరించి స్వీకరిస్తూ నీ జీవితాన్ని వాళ్ళకి అంకితం చెయ్యాలి. ఇది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామం అంటే. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు యేసుక్రీస్తు గారు ముగ్గురు పేరుతో తీసుకోమని చెప్పాడు? ఒక వ్యక్తి రక్షణలో ముగ్గురి పాత్ర ఉన్నది. అర్థమైందా? ఇదంతా నాటి యూదులకు తెలియజెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ద్వేషించేది ఎవరిని అంటే యేసుక్రీస్తు గారిని మాత్రమే. వాళ్ళు తిరస్కరించింది ఎవరినంటే యేసుక్రీస్తు గారిని మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు గారి గురించే తెలియచెప్పాలి, ఆయనే దిక్కనే సంగతిని వాళ్ళకి వివరించాలి. కాబట్టి క్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడే తప్పించి ఒక వ్యక్తి రక్షణలో మిగిలిన ఇద్దరు లేనట్టు కాదండి. ఎంత అజ్ఞానంతో పాంపులెట్ వేశారంటే, అసలు డైరెక్ట్ గా పాంపులెట్ వేశారు. ఈరోజు మనం రక్షింపబడ్డామంటే కేవలం క్రీస్తు వల్లే కాదు, గుర్తుంచుకోండి. కేవలం క్రీస్తు వల్ల మాత్రం కాదు. ఈ రోజున మన రక్షణ కొనసాగిస్తున్నాం అంటే కేవలం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ గారు కూడా మన రక్షణకు కారకులు. కేవలం తండ్రి అయిన దేవుడే కాదు, క్రీస్తు, పరిశుద్ధాత్మలు. కేవలం పరిశుద్ధాత్మ గారు మాత్రమే కాదు, క్రీస్తు, తండ్రి అయిన దేవుడు. ఇలా ఒకరితో ఒకరు అనుసంధానమైనగా ఆలోచనల్లో ఏకమై మనలను కాపాడుకోవటానికి వారు రచించిన ప్రణాళికలు, అమలు చేసిన విధాలు మనం ఆలోచిస్తేనండి మతి చెదిరిపోతుందన్నమాట. ఎక్కడ దేవుడు ఒక చిన్న తెగులు వస్తే చచ్చిపోయే మనిషి చెప్పండి, ఎంత వ్యత్యాసం ఉంది. అటువంటి మహానుభావుడైన దేవుడు మనం పాపాలు చేస్తే మనల్ని కాపాడుకోవాలనుకోవడం ఏంటండి? ఎందుకు అనుకున్నాడో తెలుసా? ఆయన రక్షకుడు అనే ఒక గొప్ప క్యారెక్టర్ని కలిగిన వాడు. ఎవరినైనా సరే రక్షించటానికి తాపత్రయపడేవాడు. తన బిడ్డలు ఆపదలు, అనగా పాపంలో పడినప్పుడు వాళ్ళని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలి అనే రక్షణ సంబంధమైన ఆలోచన కలిగిన వాడు. అందుకే ఆయన రక్షకుడు. అందుకే ఇశ్రాయేలును రక్షించాడు. అన్యజనులు కూడా ఎంతో మంది ఆయన పాదాల మీద పడితే రక్షించాడు. ఏమండి, కొత్త నిబంధనలో కొర్నేలిని దేవుడు రక్షించాడు. అన్యజనుడైన కొర్నేలి దగ్గరకు పేతురును పంపించి వాక్యం వినిపించి వాళ్ళకి బాప్తిసం ఇప్పించాడు. ఎక్కడో అన్యజనుడు అండి, ఎందుకు కాపాడాలి? తండ్రి అయిన దేవుడు రక్షకుడు, తన బిడ్డలందరినీ రక్షించుకోవాలి. అదే లక్షణాన్ని కలిగి ఈ భూమి మీదకు వచ్చిన వారు యేసుక్రీస్తు గారు. అది యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని నామమును తీసుకురావడం అంటే. అర్థమైందండి? నీ నామమున అంటాడు, నీ నామము. ఇకపోతే పరిశుద్ధాత్మ గారు కూడా యేసు నామమున ఆయన చేసుకుంటూ వెళతారు. ఏం చేసినా సరే క్రీస్తు నామమున ఆయన జరిగించుకుంటూ వెళతాడు. ఇదంతా మనలను కాపాడడం కొరకే. మరి నువ్వు కేవలం యేసు నామంలోనే బాప్తిస్మం తీసుకుని ప్రణాళికకు ఆద్యుడైన తండ్రి అయిన దేవుణ్ణి తీసేస్తావా? నీ రక్షణలో ఒక ప్రధాన భాగస్వామ్యాన్ని, మూల భాగస్వామ్యాన్ని తీసేస్తావా? కేవలం యేసునామాన మాత్రమే బాప్తిస్మం తీసుకుని నీ రక్షణను కొనసాగించడానికి కారకుడైనటువంటి
పరిశుద్ధాత్మ గారిని తీసి పక్కన పెట్టేస్తావా? నీకు అవసరం లేదా? కావాలి. ముగ్గురు పేరుతో మాత్రమే రక్షణ లభిస్తుంది. ఇది నాటి మొదటి శతాబ్దపు సమాజానికి అర్థం కాని విషయం. వాళ్ళకి క్రీస్తు గురించి చెబితే తెలుసు కాబట్టి యేసు నామాన మాత్రమే బాప్తిసం ఇచ్చారు. ఇప్పుడు ఈ పరిపూర్ణ జ్ఞానం మన చేతిలో ఉంది బైబిల్ గ్రంథంగా. దీన్ని మనం అవగాహన చేసుకుంటున్నాం, అవగాహనకు తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో మన రక్షణను తీసుకోవాలి, నిలబడాలి, కొనసాగించాలి. అందుకు యేసుక్రీస్తు గారు ముగ్గురి నామంలో బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి దేవుని పిల్లలు, ఇంత వివరంగా బైబిల్లో ఉంటే వీటిని ఏమాత్రము ఆలోచించక తాము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఏదో ఒక వచనాలు 2 వచనాల మీద నిలబడిపోతే బైబిల్లోని పరిపూర్ణమైన జ్ఞానం ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఎలా అర్థమవుతుంది? ఎంత తపన పడ్డాడు తండ్రి అయిన దేవుడు, ఎంత శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు గారు మనల్ని కాపాడుకోవడానికి, ఎంత ఇబ్బంది పడుతున్నాడు నేటికి పరిశుద్ధాత్మ గారు మనల్ని రక్షణలో నడిపింపజేయడానికి, ఎంత ఇబ్బంది పడుతున్నాడు నేటికి ఆయన. ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారు? దీనిలో ఎవ్వరిని తీయటానికి వీల్లేదు. నీ ఆత్మ రక్షింపబడడానికి కారణం ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఇటువంటి తప్పుడు బోధనను నమ్మకండి, ఖండించండి, వ్యతిరేకించండి. జ్ఞానాన్ని నేర్చుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, వాక్యాన్ని పరిశీలించండి, చదవండి, అర్థం చేసుకోండి. ఇంత మహాజ్ఞానాన్ని వెలికి తీసి మనకు అందించిన మహానుభావుడే మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యాన్ని గ్రహించండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి నామమున బాప్తిస్మం తీసుకోవాలి? ఎవరి నామమున బాప్తిస్మం తీసుకోవాలి? ముగ్గురి నామమున, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం తీసుకోవాలి. ఓకే, ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి కానీ నేను మీకు చూపించట్లేదు, టైం అయిపోయిందండి. వీలైనప్పుడు మళ్ళీ మిగిలిన కొన్ని భాగాలు ఆలోచిద్దాం. ఓకే, సబ్జెక్ట్ అంతా అర్థమైంది కదా? చాలా టిపికల్, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అనేక కోణాల నుంచి ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. ఇదే చెప్తున్నానండి, బైబిల్ ఎలా ఉంటుందంటేనండి, మరలా చెప్తున్నాను, బైబిల్లో ఒక్క పదం అర్థం కావాలి అంటే మొత్తం బైబిల్ తెలియాలి. ఒక్క పదం అర్థం కావటానికి మొత్తం బైబిల్ తెలియాలి. అది లింక్ అలా ఉంటుందన్నమాట. మొత్తం బైబిల్ తెలిస్తే తప్ప ఒక పదం వెనుకున్నటువంటి సారాంశం అర్థం కాదు. అందుకే నీ వాక్య సారాంశము సత్యము అంటాడు. ఆ సారాంశంలోకి మనం వెళితే ఇంతకీ రక్షకుడు అంటే ఎవరు? తండ్రి. రక్షకుడు అంటే క్రీస్తు. రక్షించువాడు పరిశుద్ధాత్ముడు. ముగ్గురు పేరున ఈ రక్షణ కార్యక్రమం అమలు జరుగుతోంది ప్రతి మనిషి విషయంలో. అందుకే ముగ్గురు పేరును తీసుకోమన్నాడు. మరి ఒక్కరి పేరునే తీసుకుంటే క్రీస్తు ఆజ్ఞను కొట్టివేసినట్టు కాదా? చెప్పండి. కేవలం యేసు నామమును తీసుకుంటే ఆనాడు క్రీస్తు యావత్ ప్రపంచానికి ఇచ్చిన ఆజ్ఞను ధిక్కరించినట్టు అవుతుందా? అవదా? అవుతుంది. చాలా తెలివిగా మడత పెట్టి మాట్లాడుతూ వీళ్ళు వాక్యం తెలియని ప్రజలను మోసగిస్తున్నారు. అందుకే మనం మోసపోకుండా ఉండాలి అంటే మనకు వాక్య జ్ఞానం కావాలి. మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇది వాక్యం ఎలా ఉంటుంది.